తెలుపుటకు తండ్రి ఎందుకు పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా నిలబెట్టుకుని తండ్రి నీ మాటలు చెప్పిస్తున్నారు తండ్రి. ఏది ఏమైనా తండ్రి మరి ఆ మాటలను విత్తబడుచుండగా తండ్రి ఆ మాటల ప్రకారంగా నేను నీ పిల్లలు బ్రతుకుటకు అలాగే నేను బ్రతుకుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఏదేమైనా తండ్రి ఈ పాపపు లోకంలో తండ్రి నీ కుమారుని రక్తము చేత కడగబడి తండ్రి నువ్వు స్థాపించిన క్రీస్తు రాజ్యములో ఒక సభ్యునిగా మమ్మల్ని చేశారు తండ్రి. మరి గనుక తండ్రి మేము మరణము వరకు కూడా నమ్మకంగా మీ కొరకు బ్రతుకుతూ తండ్రి పాపపు లోకంలో పాపాన్ని అంటించుకోకుండా తండ్రి నీ కొరకు ఉన్నతంగా బ్రతికి మా మరణాలను తండ్రి నీ చెంతకు చేరుటకు మాకు పనికొచ్చే విధంగా చేయండి తండ్రి. ఏదేమైనా తండ్రి ఇత్తబడుతున్న మాటలు ఏదైతే ఉన్నాయో తండ్రి మరి నీ పిల్లల మనసులపై ముద్రింపబడి తండ్రి ఆ మాటల ప్రకారంగా జీవించుటకు మాకు సహాయం చేస్తారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనలు అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ఓకేనండి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు మనము పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచాం ఇంతవరకు. కానీ పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచాం కానీ ప్రాముఖ్యమైన సమయానికి ఇప్పుడు మనం వచ్చాం. ఏంటి అంటే వాక్యము అనేది ఏదైతే ఉందో వాక్యానికి మన హృదయాలను అప్పగిస్తే ఖచ్చితంగా మార్పు మనలో ఖచ్చితంగా ఈరోజే మొదలవుతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయము ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను. దేవుడు చెప్పిన మాటలను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. చాలా జాగ్రత్తగా మనం వాక్యానికి మన మనసులను ఇవ్వాలి. కనుక శ్రద్ధగా ఆ మాటలు విని ఆ మాటలని బైబిల్లో ఉన్నాయా లేదా అని మీరు గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, ఇంకొకరు చెప్తున్నా, ఎవరు చెప్తున్నా, ప్రపంచంలో బైబిల్ బోధిస్తున్నా, ఎవరు బోధిస్తున్నా ఆ మాటలు బైబిల్ పరంగా ఉన్నాయా లేదా అని మీరు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తులను బట్టి ఆయన చెప్తే ఉంటుందిలే బైబిల్లో అని అనుకోకూడదండి ఎప్పటికైనా. అలాంటి ఒక సంఘం ఉంది. ఎలాంటి సంఘం అంటే బెరియాలో ఒక సంఘం ఉందండి. బెరియా సంఘంలో పౌలు శీల చెప్తున్న సంగతులే అలా ఉన్నాయో లేదో అని లేఖనములను పరిశోధించారంట ప్రతి ఒక్కరు కూడా. పౌలు గారు అంటే ఎవరు? బైబిల్లో 14 పత్రికలు రాసిన వ్యక్తి అండి ఆయన. బైబిల్లో 14 పత్రికలు రాశాడు ఆయన పౌలు గారు. అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం అని గొప్ప మాట చెప్పిన పౌలు గారు చెప్తున్న సంగతులే ఒక సంఘస్థులు ఏం చేశారంట, ఆయన చెప్పే సంగతులు బైబిల్లో ఉన్నాయా లేదా అని పరిశీలించారంట. ఈ అలుకూరు గ్రామంలో ఉన్న ఈ సంఘస్థులు కూడా ఎవరు వాక్యం చెప్తున్నా, బహుశా నేను వాక్యం చెప్తున్నా, ఇంకొకరు వాక్యం చెప్తున్నా, మీరు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? ఆ తమ్ముడు వాక్యానికి లోబడి చెప్తున్నాడా లేకపోతే ఆ వాక్యాన్ని అద్దుమీరి చెప్తున్నాడా అన్న విషయం మీరు ఆలోచించాలి. బైబిల్లో చూడాలి. నేను చెప్పే సంగతులు అలా ఉన్నాయో లేదో అని మీరు లేఖనములను మీరు పరిశోధించాలని మీకు ప్రేమతో నేను మనవి చేసుకుంటున్నాను. కనుక ఈరోజు మనం ఏదైతే మీతో పంచుకోవాలనుకున్నానో ఆ చక్కటి ఒక విషయాన్ని, ఒక అంశం పెట్టుకుందాం. మీరు నొరుసులు తెచ్చుకునే వాళ్ళైతే చక్కగా ఆ అంశం రాసుకునేయండి. ఎందుకంటే చాలా పనికి వస్తుంది. ఎందుకంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, బట్ బాప్తీసం తీసుకున్నని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. నేను నిన్న ఒక పాంప్లెట్ పెట్టాను, గ్రూప్లలో షేర్ చేశాను. అంటే ఈరోజు మాట్లాడబోతున్న పాంప్లెట్ ఏంటంటే బాప్తీసం ఒక ప్రాముఖ్యత నీకు తెలుసా అని ఒక ప్రశ్నతో మనం ప్రారంభించుకొని బైబిల్లోనికి వెళ్ళిపోదాం. ఈరోజు చాలామంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. సంఘాలలో చాలామంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు బాప్తిని తీసుకుంటున్నాము, బాప్తిసం తీసుకున్న తర్వాత మన మీద ఏం మోపబడింది, బాప్తిసం ద్వారా మనము ఏం పొందుకుంటున్నామో అన్న విషయాలు ఏవి కూడా ఆలోచించకుండా ఈరోజు బాప్తిసం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక బ్రదర్ని నేను అడిగాను, నాకు తెలిసిన ఒక అన్నని అడిగాను, అన్నయ్య మీరు బాప్తిసం తీసుకుంటున్నారు కదా, మీరు ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారు, ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారంటే, తమ్ముడు నేను ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నానంటే ఈ సంవత్సరంలో సంఘములో నన్ను సంఘ పెద్దగా నియమిస్తున్నారు కనుక పాస్టర్ గారు బాప్తిజం తీసుకున్నామన్నారు, అందుకొరకే నేను బాప్తిజం తీసుకుంటున్నాను
అని చెప్పారు. మరి చాలామంది చాలా రకాలుగా సమాధానం చెప్తుంటారు. అయ్యా మీరు ఎందుకు బాప్తిజం తీసుకున్నారు అయ్యా అని అంటే, ఇదిగో నాకు జాబ్ రాలేదండి, జాబ్ వస్తుందని బాప్తిజం తీసుకున్నాను అంటారు. ఒక తల్లి అంటుంది కదా, పెళ్ళైనాక ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందని నాకు సంతానం లేదు, ఇలా నేను దేవుడిని నమ్ముకొని బాప్తిజం తీసుకుంటే దేవుడు నాకు సంతానం ఇస్తాడేమో అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏదో నాకు అప్పులు తీరాలని, లేకుంటే నాకు మేడలు మిద్దలు కలగాలని, లేకపోతే ఏవేవో నాకు జరగాలనే విధంగా చాలామంది బాప్తిజం తీసుకుంటున్నారు. కానీ సరైన బాప్తీసం ఈరోజు సంఘాలలో జరగట్లేదు. మరికొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, జెండా కింద పరిగెడితే బాప్తీసం అంటున్నారు, కొంచెం వాటర్లో చిలకరిస్తే బాప్తీసం అంటున్నారు. అసలు అలా బైబిల్ చెప్పిందా అంటే ఆ బైబిల్ చాలా చెప్పలేదు. మరికొంతమంది ఇంకొకలా ఎవరికి నచ్చినట్టుగా ఆ విధంగా బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బాప్తీసాలు చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బాప్తీసాలు తీసుకుంటున్నారు. కానీ బాప్తీసం ఒక విలువ మనకు అర్థమైతే, ఇదిగో ఖచ్చితంగా ఈ విధంగా తీసుకోవాలి అనే థాట్స్ మనకు వస్తుంది. బాప్తీసం తర్వాత మన మీద ఏం మోపబడుతుంది, అసలు బాప్తీసం మనం ఏ సమయంలో తీసుకోవాలి, బాప్తీసానికంటే ముందు మనలో ఏ క్రియలు జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాప్తీసం అంటే ఎందుకు తీసుకుంటారు? బాప్తీసం అంటే నా పాపాలు కడిగేసుకోవాలని. సరే, నీ పాపాలు కడిగేసుకోవాలని నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావే, కానీ నీ పాపాలను కడిగే వ్యక్తి గురించి నువ్వు తెలుసుకున్నావా? ఈరోజు బాప్తీసం తీసుకుంటున్నామండి అంటున్నావు, కానీ బాప్తీసం బట్టి నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు. మరి ఆ బాప్తీసము ద్వారా నీ పాపాలను కడిగేసే ఆ వ్యక్తి గురించి, ఆ మహోన్నతుని గురించి, ఆ యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీకు తెలుసా? ఈరోజు ఏమైనా మనం తెలుసుకొని బాప్తీసం తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదండి, నచ్చినట్టుగా తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాపిని అని మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి? నేను పాపిని, ఈ పాపపు లోకములో ఈ పాపాన్ని అంటించుకున్నా. నేను పాపం అనే ఒక రోగం నా దేహంలోనికి వచ్చింది. పాపం అనే ఒక రోగం నా దేహంలోనికి వచ్చింది. నా దేహంలోనే ఈ రోగం పోవాలంటే నేనేం చేయాలి? పరిశుద్ధుని రక్తాన్ని ఆశ్రయించాలి. పరిశుద్ధపు రక్తాన్ని ఆశ్రయించాలి. ఆ రక్తమే నా పాపాన్ని కడుగుతుందని మనం గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమోతికి రాసిన పత్రిక ఒకసారి తీయండి, చూద్దాం బైబిల్లో. అందుకొరకు చెప్పాను, లేఖనములను పరిశోధించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, ఆని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారముది అన్నాడు ఆయన. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడంట. మనమంతా ఎవరము? పరిశుద్ధులమా? మనం పరిశుద్ధులమంటే మనం పరిశుద్ధులం కాదు. ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక సందర్భంలో మనం పాపానికి పట్టబడ్డాం, పాపముల చేత బంధింపబడ్డాం. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అంటాడు. అలాగే ప్రకటన గ్రంథంలో ఏమంటాడు ఆయన? జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నువ్వు మృతుడవే, అంటే నువ్వు చనిపోయిన వాడవు. పాపముల చేత మనం పట్టబడి పాపం అనే రోగాన్ని మన దేహంలోనికి అంటించుకొని పాపముల చేత చచ్చాం. పాపముల చేత చచ్చిన మనలను బ్రతికించాలంటే ఎవరి రక్తాన్ని ఆశ్రయించాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రక్తాన్ని ఆశ్రయించాలి అంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మరణము గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలో నుంచి భూమిపైకి వచ్చి మట్టి దేహాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు పాపము చేయకుండా బ్రతికాడు కదా. ఎందుకొరకు అంటే నీ కొరకు, నా కొరకే. నిజమైన ప్రేమైన దేవుని వారలారా, ఆలోచన చేయాలి మనం. బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచిస్తే నిజంగా అంటే మన దేహంలో ఉన్న పాపమంతా తొలగిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఆయన పాపాల కొరకు ఆయన సిలువను ఎత్తుకున్నాడా? ఆయన ఏదైనా వ్యభిచారం చేసి ఆ సిలువ మరణానికి ఎక్కాడు ఆయన? లేదండి. నువ్వు నేను చేసిన అతిక్రమములు ఏవైతే ఉన్నావో ఆ అతిక్రమములకు ఆయన బలైపోయాడు మన కొరకు. అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మరణము గురించి మనకు తెలియక, అలాంటి రక్తము చేత కడగబడిన తర్వాత మనం ఎలా బ్రతకాలి, సంఘంలో ఎలా జీవించాలి, ఒకరికి మాదిరిగా బ్రతకవలసిన మనమే ఈయన మార్గం తప్పిపోయినవాడు అనే స్థితిలో మనం లేమా ఈరోజు?
ఒకసారి మన మనసులో మనమే ప్రశ్నించుకోవాలండి, ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు ఈ లోకానికి వచ్చి? ఏం చెప్పాడు ఈ లోకానికి వచ్చి? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు ఈ లోకానికి? పాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధునిగా మార్చారు, పరిశుద్ధునిగా మార్చారు. ఒక తామర పువ్వు గురించి తెలుసా అండి మీకు? తామర పువ్వు ఎక్కడ మలుస్తుంది? బురదలోనే మలుస్తుంది. ఆ తామర పువ్వు ఎక్కడ నుంచి వస్తున్నారు? బురదలో నుంచే బయటకు వస్తుంది. కానీ మీరు ఒకసారి గమనించారో లేదో తెలుసో గమనించారో లేదో కానీ ఆ తామర పువ్వుకు ఏ ఇంత కూడా బురద అంటుకోదండి. మరి బురదలో నుంచి వచ్చింది కదా అది, దానికి ఎందుకు బురద అంటుకోలేదంటే ఆ బురద అంటించుకునే స్వభావం ఏదైతే ఉందో అది అంటించుకున్న స్వభావం దానిది, అంటించుకోదు అది స్వభావం. అంటే బురదను అంటించుకునే స్వభావం దానికి ఉండదు తామర పువ్వుకి. అలాగే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత కడగబడిన తర్వాత సంఘములో మాదిరిగా ఉండవలసిన మనమే మార్గాలు తప్పిపోలేదా ఈరోజు మనం? అంటే తప్పిపోయాం. నువ్వు నేను చేసిన అతిక్రమములకు ఆయన శిక్ష భరించాడు. ఏ పాపము చెయ్యని పరిశుద్ధుని ముఖంపై ఉమ్ము వేయించుకున్నాడండి ఆయన. నువ్వు నేను చేసిన పాపాలకు ఏ పాపము చేయలేదు ఆయన. పరిశుద్ధుడు, నిర్దోషి ఆయన. అంత పరిశుద్ధునిగా బ్రతికిన ఆయన యందు సిలువలేశారు, మేకులు వేశారండి. ఎందుకొరకంటే మనం చేసిన అతిక్రమములు, మనం చేసిన అతిక్రమములు. మనం బాప్తిజం తీసుకునే ముందు ఆ యేసుక్రీస్తు ప్రభువారి మరణం గురించి తెలుసుకోవాలండి, మరణము గురించి తెలుసుకోవాలి. అందుకొరకు ఇక్కడ అంటాడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడంట. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడంట. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ వాక్యము నమ్మదగినది అంటున్నాడు. నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాప్తిజం తీసుకోవాలనుకుంటున్న మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటి? నాకు అప్పులు తీరాలను, నాకు సంతానం కలగాలను, నాకు జాబులు రావాలని, నేను సంఘ పెద్ద అవుతున్నాను, లేకపోతే వివాహం చేసుకుంటున్నాను కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాపాలను నా యేసు తీసివేస్తాడని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి. నా పాపాలను ప్రపంచంలో ఎవ్వరూ కడగలేరు, నా యేసుకే సాధ్యమని నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొంత రక్షకుడుగా అంగీకరించాలి, ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. నేను చేసిన పాపాల కొరకే నా యేసు ప్రభు మరణించాడని మనం నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అలా నమ్మితే మనము పాపం వైపు పరిగెత్తక పరిశుద్ధపు వైపు పరిగెడతాం మనం. అది మనకు అర్థం కాలేదు ఈరోజు. నేను చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాపమును నా యేసు ప్రభు కడుగుతాడు అని నమ్మాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా నమ్మితేనే మన పాపాలన్నీ తొలగిపోతాయి. బాప్తిజం తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు యేసు మరణము గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు మరణము గురించి తెలుసుకోవాలి. ఈ దేహం, ఈ శిరస్సు ఏదైతే ఉందో ఈ శిరస్సుతో నేను ఆలోచించిన ఆలోచనలకు ఆయన శిరస్సుకి ఏం పెట్టబడింది? ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఈ పాపపు చూపుతో పాపాన్ని చూసినందుకే ఏం పెట్టబడింది? ఆయనకి ముఖం మీద ఉమ్మేశారండి, ముఖం మీద ఉమ్మేశారు. ఈ దేహముతో పాపం చేయడానికి వెళ్ళాం కదా ఈ లోకంలోనికి. అందుకు దానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రభువారు దేహమంతా కూడా ఏం చేశాడు? కొరడాలతో కొట్టించుకున్నాడు. ఈ చేతులతో పాపం చేశాం కదా మనం. ఈ చేతులతో పాపం చేయడానికి లోకంలోనికి పరిగెట్టాం కదా. పరిగెట్టిన యేసుక్రీస్తు ప్రభువారికి మనకి ప్రతిగా ఏం చేశాడు? ఆయన మేకులు దిగ్గొట్టుకున్నాడు. పాపిష్టి కాళ్ళతో పాపం చేయడానికి లోకంలోనికి పరిగెట్టిపోయాం. నువ్వు పరిగెట్టినందుకు ఆయన కాళ్ళకు మేకులు దిగ్గొట్టేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి. నా పాపాలను కడిగేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనకు తప్ప ప్రపంచంలో నా పాపాలను కడిగే వ్యక్తి ఎవరు కూడా లేరు అని నమ్మాలి మనం. అలాంటి సిచ్యువేషన్లోనే కొంతమందికి పేతురు గారు బోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి మరణం గురించి బోధిస్తాడు, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి బోధిస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో బోధిస్తాడు ఆయన. ఇదిగో మీరు సిలువ వేసి చంపారు కదా, చంపాడు కదా, ఆ సిలువ వేసి చంపిన ఆ యేసు ప్రభు అలాగే భూమిలో పడుకోలేదు.
ఆయన దేవుడు చాలా అద్భుతమైన రీతిలో లేపాడు, ఆయన పునరుద్ధానుడై లేచాడు అని పేతురు గారు చాలామందికి చెప్పడం జరిగింది. అది ఇది అపోస్తుల కార్యాలు తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. అక్కడ అంటున్నారు చూడండి, పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు పేతురు గారు వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు సిలువ వేసి చదవనా, దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇశ్రాయేలు వంశమంతయు ఊడిగా తెలుసుకునవలెను అని చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు? అక్కడైనా ఆ అధ్యాయం అంతా మనం చదివితే ఆయన మరణం గురించి చెప్తాడు అక్కడ పేతురు గారు. ఇదిగో మీరు సిలువ వేసి చంపారు కదా, కొరడాలతో కొట్టారు కదా, మీరు ముఖం మీద ఉమ్మేశారు కదా, మీరు ఏలన చేశారు కదా, పిడిగుద్దులు గుద్దారు కదా యేసుక్రీస్తు ప్రభువారిని. ఆ యేసుక్రీస్తు ప్రభువారినే మనకు ప్రభువుగాను క్రీస్తుగాను నియమింపజేశాడు. చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారిని అద్భుతమైన రీతిలో దేవుడు లేపాడు అని చెప్పేసి పేతురు గారు అనేకులకు అక్కడ చెప్పడం జరిగింది. ఇలాగ చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటో చదవనా, కింద చదవ. అలాగే వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగారంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మరణం గురించి చెప్తున్నప్పుడు వాళ్ళకు, అరే నాయన మీరే సిలువ వేసి చంపింది, మీ కొరకు ఆయన మరణించింది, మీ పాపాల కొరకు ఆయన మరణించింది, మీరు చంపినా ఆయన పునరుద్ధానుడై లేచాడు, మృత్యుంజుడై లేచాడు. ఆయనను మరణం బంధించి ఉండుట అసాధ్యము అని పేతురు గారు చెప్పేసరికి అక్కడ అంటున్నారు వాళ్ళు అపోస్తలులను, లేకుంటే పేతురు గారిని అడుగుతున్నారు అక్కడ, సహోదరుడా మేము ఏం చేయాలి? ఇప్పుడు మేమైతే పాపం చేశాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమన్నామాలి? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది నా పాపములు కడగడానికే. యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది నా కొరకే. యేసుక్రీస్తు ప్రభువు సిలువను ఎక్కింది నా కొరకే అని నమ్మాలని బాప్తిసం తీసుకునేవారు. బాప్తిసం ప్రాముఖ్యత అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది నా కొరకే, ఆయన మరణించింది నా కొరకే, పాపం చేయకుండా పరిశుద్ధుడిగా బ్రతికింది నా కొరకే అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మాలట. నమ్మిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకుంటున్నప్పుడు మన హృదయంలో పొడవబడాలంట, హృదయంలో బాధ కలగాలంట. తండ్రిని తెలుసో తెలియదు వరకు నేను తప్పు చేశానయ్యా, నీకు దూరంగా ఉన్నాను, నీ చెంతకు రాలేదు, నీ చేతులకి నీళ్ళు రాలేదు, పాపపు జీవితాన్ని కలిగి ఈ రోజు నన్ను అందరూ దూషిస్తున్నారు, నా క్యారెక్టర్ బ్యాడ్ అంటున్నారు. తండ్రి నీ చెంతకు నేను చేరుకుంటాను, నీ రక్తం నొచ్చుకుంటుంటే అంటే బాధ కలిగిందని చెప్పేసి బాధపడాలి అని చెప్తుంటారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలంతా కూడా బాధపడ్డారంట. బాధపడి ఏం చేయాలి? సహోదరుడా మేము పాపం అయితే చేశాము, దుర్మార్గం పనులు చేశాము, ఏదో మనము చేయొచ్చాము, అబద్ధాలు ఆడుతున్నాం, వ్యభిచారాలు చేస్తుంటాము, దొంగతనాలు చేస్తున్నాం, నరహత్యలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, రకరకాలుగా పాపాలు చేస్తూనే ఉన్నారు. సహోదరులను ప్రేమించకుండా ద్వేషించడం, నిన్ను మరి నీ పొరుగు వారిని ప్రేమించన్న మాటను పక్కన పెట్టేసి సహోదరుల పైన గొడవ పడుతున్నాం, పడట్లేదు రోజు పడుతున్నాం, సంఘాలకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, కానీ మనలో మార్పు మాత్రం మొదలవుతుంది. ఎక్కడికి వెళ్తాం? సండే రోజు చర్చికి వెళ్తాను అంటాం, ఆనందంకి వెళ్తా అంటాం, కానీ మనం పక్కింటి వాళ్ళ మీద మనకు పడదు. వాళ్ళు ఇట్లా అండి, వాళ్ళ సంసారం ఇట్లా అండి, ఎన్నెన్నో మనం మాట్లాడుకుంటాం. పనికెళ్ళడం చాలా విషయాలు మాట్లాడుకుంటాం కదా. మన సంఘానికి వస్తున్నప్పుడు మన ప్రవర్తన మారాలి కదా, మన నడవడిక మారాలి కదా, మన చూపు విధానం మారాలి కదా, మన మాట తీరు మారాలి కదా. మరి సంఘానికి వస్తున్నప్పుడు మన ప్రయోజనకరం ఉండాలి కదా. సంఘానికి మనం వస్తున్నామంటే సంఘ కాపరకు 1 hour 1/2 hour నిలబడి వాక్యం చెప్తున్నాడంటే ఆ వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితం పెంపొందించుకోవాలి, దేవుళ్ళు ఇంకా గొప్పగా బలపడాలి. అలా బలపడకుండా నువ్వు సంఘానికి వచ్చి ఆరాధనకు వచ్చి నువ్వు భక్తిగా పాటలు పాడి, భక్తిగా చప్పట్లు కొట్టి,
దేవుడికి ప్రయోజనమే ఉంది, ప్రయోజనం లేదండి, లేదు. అందుకొరకు అక్కడ ఏమన్నారంటే వారి మాటలు పొడవబడ్డాయంట. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభావం కావాల్సినప్పుడు మనకు ఏం కావాలి? పొడవబడాలి, ఏడ్చాలి, బాధపడాలి. ఇకపై ఒక నిర్ణయం తీసుకోవడం, పాపం అయితే నేను చెయ్యను. ఇకపై నీ కొరకు నా మరణం వరకు, నా ఆయుష్ తీరిపోయే వరకు, నా కట్టె కాలిన వరకు నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను తండ్రి. ఒక తామర పువ్వు చూసాం, బురదలోకి వస్తుంది కానీ బురద నటించుకోదు అది. కానీ రక్తము చేత నేను నా బురదను కడిగేసుకున్నా, నేను నా పాపాన్ని కడిగేసుకున్నా, నేను నా రోగాన్ని కడిగేసుకున్నా. నేను ఇకపై నీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతాను, అనేకులకు మాదిరికరంగా బ్రతుకుతాను, నా జీవితం ఒకరికి మాదిరికరంగా బ్రతుకుతానని ఒక నిర్ణయం తీసుకుని మనం బ్రతికితే పాపం మనకు అంటుకోకుండా ఉంటుంది. వాక్యమందు మన మెదడులోకి ఎక్కిందంటే పాపం చేయాలంటే భయం కలుగుతుంది మనకు. వాక్యం మన హృదయంలో లేదు, వాక్యం మన మైండ్లో లేదు, వాక్యం మన మనసులో లేదు. ఆ వాక్యాన్ని మనం పాటించట్లేదు. రోజు పాటించడానికి సహోదరుల మీద కక్షలు, సహోదరుల మీద అబద్ధాలు, వారితో గొడవలు, వీరితో గొడవలు. ఒక మాట అంటే కూడా ఊరుకోము. కానీ తను కొడుతున్న యేసుక్రీస్తు ప్రభువు ఏమైనాడు? మౌనంగా ఉన్నాడంటే. కొరడాలతో కొడుతున్నా మౌనంగా ఉన్నాడు, చేతులతో కొడుతున్నా మౌనంగా ఉన్నాడు. సృష్టి చేసిన ఆయన కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు, క్రీస్తు లేకుండా కలగలేదు. అంత గొప్ప వ్యక్తి ఈ లోకానికి వచ్చి కొడుతున్నా, తిడుతున్నా, కొరడాలతో కొడుతున్నా, చేతులకు మేకులేస్తున్నా, ముళ్ళ క్రీడం పెడుతున్నా, మొక్క మీద ఉమ్మి వేసి ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నాయన మౌనంగా ఉన్నా. ఎందుకంటే నేను మాట మాట్లాడి పాపం చేయకూడదు, నా పిల్లలకి నన్ను నేర్పించాలి. ఈరోజు మనం ప్రాప్తి తీసుకోవడం కష్టపడి ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన నా కొరకే మృతి పొందాడు, ప్రపంచంలో ఆయన తప్ప నా పాపాలు తీసేసే నాదుడు ఎవ్వడు లేరని కలగనిగా నమ్మాలి. అలా నమ్మిన తర్వాత ఆ నమ్మేద సిచ్యువేషన్ ఏదైతే ఉందో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడుగా అంగీకరించాలి. సొంత రక్షకుడిగా అంగీకరించాలి. సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్న క్రమంలో నువ్వు లేట్ చేయకు. కొంతమంది అంటుంటారండి, నేను క్రిస్మస్ పండగకి బాప్తిజం చేసుకుంటానండి, లేకపోతే వచ్చే సంవత్సరం బాప్తిజం చేసుకుంటానండి, రేపు బాప్తిజం చేసుకుంటానండి, ఇంకొకసారి బాప్తిజం చేసుకుంటాను అంటున్నారు. నువ్వు ఆ టైం వచ్చేసరికి నువ్వు మరణిస్తే, కళ్ళు మూస్తే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆయనే అన్నాడు. నేను క్రిస్మస్ పండగకి బాప్తిజం తీసుకుంటానండి, ఇలాంటి ఇంకో వచ్చే సంవత్సరం తీసుకుంటానండి. బాప్తిజం తీసుకోవాలంట, నాకు దానికి ఇంకా టైం ఉంది. ఇక్కడ బైబిల్ అలా చెప్పట్లేదు. నువ్వు తడవు చేయొద్దు, లేట్ చేయదురా నాయన. నువ్వు బాప్తిజం తీసుకోవాలనుకున్నావు కదా, తీసేసుకో. నేను ఆ పాస్టర్తోనే బాప్తిజం తీసుకుంటా, ఈ పాస్టర్తోనే బాప్తిజం తీసుకుంటా, నాకు ఈయనే బాప్తిజం. అది కాదు. ఎవరున్నా వాక్యానుసారంగా చెప్పేవారి దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోవాలనుకున్నావు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలి, హృదయంలో పొడవబడ్డాలి. పొడవబడిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఏం చేయాలి? లేచి బాప్తిజం తీసుకున్న తర్వాత, బాప్తిజం తీసుకుంటే అక్కడ ఏమని రాయబడింది? నీ పాపములను కడిగి వేసుకోవాలి. హృదయంలో ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. నేను పాపిని, నేను పరిశుద్ధుని కాదు, నేను పాపము చేశాను గనకనే పరిశుద్ధుని రక్తం నాకు కావాలి, ఆయన రక్తం నన్ను కడుగుతుందని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి, బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు మన పాపాలన్నీ కూడా కడగబడతాయంట. అందుకొరకు అపొస్తలుల కార్యాలలోనే 38వ వచనంలోనే ఏముంటుందంటే, అప్పుడు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుతారా అంటాడు అక్కడ. నీ హృదయం మార్చుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ చూపు మార్చుకోకుండా, నీ నడవడిక మార్చుకోకుండా నువ్వు ఎంత వాక్యము చెప్పినది దేవుడు అంగీకరించడు. నువ్వు ఎంత చర్చికి వచ్చిన దేవుడు అంగీకరించాడు. ఎప్పుడు దేవుడు నిన్ను అంగీకరించాలి, ఎప్పుడు దేవుడు నిన్ను ఒప్పుకోవాలి అంటే నీ హృదయం మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సహోదరుల పట్ల వాక్యం చెప్పే స్థితికి ఎదగాలి. నువ్వు ప్రతిరోజు కూడా వాక్యం తెలియకుండా వాక్యం తెలిసిన వారి దగ్గరికి వచ్చి అడగాలి,
అడగాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తారు కదా, బైబిల్లో ఉన్న రాయబడిన విషయాలు చెప్తారు కదా, బాప్తిసం ఒక విలువ చెప్తారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు మరణం గురించి చెప్తారు కదా, తండ్రి మన కొరకు ఏం త్యాగం చేసాడో చెప్తారు కదా. బైబిల్ తెలిసిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు వస్తున్నాం, సంఘానికి వస్తున్నాం, వింటున్నాం, మరలా మన పనులకు వెళ్తాం. పోనీ పనులకు వెళ్ళగాడ ఒక 5-6 మంది స్త్రీలు కలిస్తే ఏమైనా దేవుని మాటలు మాట్లాడుకుంటారండి? మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానమ్మా, మీరు మాట్లాడతారా దేవుని గురించి? వాని సంసారం ఇలా అయింది, ఆయన కోడలు ఇలా అయింది, వాళ్ళ అత్త ఇలా అంటుంది, ఇలాంటి మాటలు తప్ప. అవును, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించారంట, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనం బ్రతకాలంట, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం నేర్చుకోవాలంట, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనం నమ్మకంగా బ్రతికితే మనకు పరలోకం వస్తుందంట. మనం వెళ్తున్నాం ఆ పరలోకానికి, మనం వెళ్ళాలి ఆ పరలోకం అని ఒక గురిగా మీరు పెట్టుకొని బ్రతుకుతున్నారా? లేకపోతే పనులకి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు ఎవరితోనన్నా అంటే లేదు. ఇంటికి వస్తే టీవీ సీరియలు, చేనుకి వెళ్తే వారి సంసారాలు ఎట్ట, వీరి సంసారాలు ఎట్ట, వీని సంసారం ఎలా కూల్చాలి, వీని సంసారం ఎలా కూల్చాలి, వీని మీద ఎలా పగ తీర్చుకోవాలి, వీన్ని ఎలా ఈ మాట అనాలి. ఒకరోజు ఎప్పుడో ఒక సంవత్సరం కింద నన్ను ఈ మాట అన్నాడు, వాడిని ఖచ్చితంగా ఆ మాటని అనే తీరాలన్న ఒక స్వభావం మనలో లేదా అంటే ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఆ స్వభావాలు పోవాలి మనలో, ఆ స్వభావాలు పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్వభావాలు పోనంత వరకు వాక్యము మనల్ని పాపంలో నుంచి కడగదండి, కడగదు. లేకపోతే ఆ విధంగా మనం బాప్తిసం తీసుకొని కూడా మనం పాపము చేత పట్టబడుతూ, ఇంకా పాపాల చేత పట్టబడుతూ దేవుని కొరకు బ్రతకక ఇంకా వ్యర్థమైన పాపాలు చేస్తూనే ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈరోజు కూడా మనం సిలువ వేసి చంపుతున్నట్టే అని బైబిల్ చెప్తుంది. పాపము చేస్తున్నాం మనం బాప్తిసం తీసుకొని పాపము చేస్తుంటే ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతే, ఆ పాపాన్ని అట్లే అంగీకరిస్తుంటే, ఆ పాపం మన దేహమందు అలానే కనిపిస్తుంటే మరలా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి చంపేవారే మీరు అని చెప్తాడు ఆయన. ఎబ్రీ పత్రిక తీయండి ఒకసారి, అక్కడ ఉంటుంది ఒక మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 1 కొరింథీ పత్రిక అన్న వద్దులండి, యోహాను సువార్త 1 యోహాను పత్రిక 7వ అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన, అక్కడ అన్నాడు చూడండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. ఇక్కడ యేసు రక్తము కడగాలంటే మనం ఏం చేయాలి? వెలుగులో ఉండాలి. ఏంటి ఆ వెలుగు అంటే నైట్ టైం వేసుకునే ఈ వెలుతురు అనుకున్నారేంటి? కాదండి, వాక్యం ఒక వెలుగులో ఉండాలి. వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనలో ఏముండదు? పాపం అనే స్వభావము మనలో ఉండదు. వాక్యాన్ని మనము అనుసరిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద మనకు కోపం రాదు. వాక్యాన్ని మనం పాటిస్తున్నప్పుడు మనము పక్కోరు గురించి అబద్ధాలు మనకి చెప్పడకు శాత కాదు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువారు వెలుగును తెచ్చాడు ఈ లోకానికి. ఆ వెలుగును తెచ్చి బాప్తీసం ద్వారా మనల్ని నింపాలంటే ఆ వెలుగును మనలోనికి పెట్టాడు ఆయన. ఆ వెలుగును ఇతరులకు పంచాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలుగులోనికి రావాలి కదా. చీకటి అంటే పాపానికి గుర్తు, వెలుతురు అంటే పరిశుద్ధతకు గుర్తు. ఆ పరిశుద్ధపు వెలుగులో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించిన క్రీస్తు రాజ్యంలో ఉన్నప్పుడు మనము ఏం చేయాలంట? అలా ఉన్నప్పుడు మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి రక్తము కడగబడుతుంది అని బైబిల్ చెప్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా మేము తీసుకున్నామా అండి అని మీరు అనుకోవచ్చు. మరి ఆ విధంగా మనం తీసుకున్నాం. ఈరోజు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నీతిగా మేము బ్రతుకుతున్నాము, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మేము ఉన్నతంగా చర్చికి వస్తున్నాము, మేము పాపం అయితే చేయట్లేదని మీరు అనుకోవచ్చు. కానీ బాప్తిసం ద్వారా మనకు కొన్ని మోపబడ్డాయి. ఏంటి?
సువార్త ప్రకటించాలి. నువ్వేం చేయాలయ్యా? బాప్తిసం నీకు ఇచ్చాను అంటే, బాప్తిసం ద్వారా నీ పాపాలు కడిగి వేశానంటే, నీలో వెలుతురు నింపానంటే, వెలుగు నింపానంటే నీలో ఆ వెలుగు నువ్వెవరికి ఇవ్వాలి? ఇతరులకు పంచాలి. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అందుకొరకే పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది అంటాడు ఆయన. ఎందుకు ఆయనకు? యేసుక్రీస్తు ప్రభువారు దమస్క మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారి చేతికి చిక్కాడండి ఆయన. అంతకుముందు తన జీవితం ఎలా ఉందంటే పాపిష్టి జీవితమైనది. సంఘాలను హింసించడము, పిల్లల్ని లేదు, స్త్రీలను లేదు, పెద్దలను లేదు, ఎవరిని ఈడ్చుకొని వెళ్ళి చంపేసేవాడండి. ఎవరు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు. బైబిల్లో 14 పత్రికలు రాసిన అన్నాను కదా. ఆ 14 పత్రికలు రాసిన ఆ వ్యక్తి జీవితము, మొదటి జీవితము అతి భయంకరంగా ఉందండి. పాపంతో పట్టబడ్డ ఆయన సంఘాలను హింసిస్తున్నాడు. ఆయన ఏ పట్టణంలో సంఘంగానే వస్తే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎక్కడైతే బోధింపబడిందో అక్కడికి వెళ్ళి స్త్రీలు లేదు, పురుషులు లేదు, పిల్లలు లేదు, ఈడ్చుకొని వెళ్ళి నరికేసేవాడు, చంపేసేవాడు, రాళ్ళతో కొట్టించేవాడు. అలా అతి భయంకరంగా ఉన్న ఆ సిచ్యువేషన్లో దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి, సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నన్ను ఎందుకు గాయపరుస్తున్నావు? నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు నువ్వు అంటే, నేను బాధ పెట్టేది క్రైస్తవుల్ని కదా, నేను బాధ పెట్టేది ఇంకొకరిని కదా అంటే, క్రైస్తవుల్ని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే అని పౌలు గారికి దేవుడు హెచ్చరించిన తర్వాత ఆయన వచ్చేస్తారండి. ఆయన వచ్చేసిన తర్వాత అందువరకు అపొస్తల కార్యాలు 22వ అధ్యాయంలో 16వ వచనంలో అదే చూస్తాం మనం. అక్కడ ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ప్రతి వారం సంఘానికి వచ్చి ఊకుండట్లేదు. ఆయన సంఘానికి వస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, వెళ్ళిపోవట్లేదు. ఆయన నా మీద ఒక భారం పెట్టాడు దేవుడు. ఏది? సువార్త భారం పెట్టాడు. ఆ భారాన్ని నేను ఇతరులకు తీసుకొని పోవాలి. అగ్నిలో నుండి కొందరిని లాగాలి అనుకొని ఏం చేశాడు ఆయన? 14 పత్రికలు రాస్తూ ఎన్నో సంఘాలను కట్టాడండి ఆయన. సంఘాలని కట్టి ఎంతోమందిని దేవునిలో నిలబెట్టి ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులుగా మారిపోయారండి ఆయన చెప్పిన మాటలు విని. ఆయన ఎవరి గురించి చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆయన ఎందుకు ఏ దానికి లోబడ్డాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి లోబడ్డాడు ఆయన. నేను బ్రతికితే యేసుక్రీస్తు ప్రభువారి కొరకే, నేను చస్తే నా దేవుని చెంతకి వెళ్ళిపోతానని ఆయన నిర్ణయం తీసుకొని బ్రతికాడండి. అలాంటి నిర్ణయం మనం కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చాడని నమ్మాలి. రెండవది ఆయన మాటలు వింటున్నప్పుడు మన హృదయంలో పొడవబడాలి, బాధ కలగాలి. నేను పాపిని, నేను పాపం చేశాను, నా పాపాలని కడిగేసుకోవాలి అని మనం అనుకోవాలి. మూడవది ఏం చేయాలి? ఆయన కొరకు ప్రార్థన చేయాలి. నాలుగవది బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత మన పాపాలు ఎప్పుడైతే కడగబడతాయో అప్పుడే పరిశుద్ధాత్మ వరమును మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నామంటే ఇదిగో పాపం చేసే ఆలోచన వచ్చినా, ఇదిగో ఇది పాపం కదా, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, దేవుని కుమారుడు కదా, దేవుని సంఘానికి వెళ్తావు కదా, వాక్యం చదువుతావు కదా అని ఆలోచన, ప్రేరేపణ వస్తుంది పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత. అలాగే దుష్టుడు నిన్ను పడగొట్టాలని చూస్తాడు, అలాగే పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపిస్తుంది, నువ్వు పాపం చేయొద్దు. నీ మైండ్లోకి పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు దుష్టుడు ప్రేరేపిస్తున్నాడని మనం అనుకోవాలి. నీ హృదయంలోనికి మంచి ఆలోచనలు వస్తున్నప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ వరము నాకు ప్రేరేపణ కలగజేస్తుందని ఆలోచించాలి. దేవుని కొరకు బ్రతకాలి, ఉన్నతంగా సువార్తను ప్రకటించాలి. మనం పడుకున్నా, లేచినా, తిన్నా, లేకపోతే ఇతరులతో మాట్లాడుతున్నా, ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా వాక్య గురించి మాట్లాడాలి, దేవుని గురించి మాట్లాడాలి. దేవుని గురించి మాట్లాడకపోతే అక్కడ మాట్లాడాల్సిన అవసరమే లేదు. సందర్భాన్ని బట్టి మాట్లాడొచ్చేమో, కానీ దేవుని గురించి మాట్లాడాలి. మనం దేవుని గురించి తెలపాలి ఇతరులకు. దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి. మనం దేవుని స్థితిని, ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధుల వలె ఉండాలి సంఘంలో. గనక ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా బ్రతుకుతారని ఆశిస్తూ ఈ చిన్ని మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగించుకుంటున్నాను.